హాయ్ ఫ్రెండ్స్. నిన్న ఇండియా వర్సెస్ జింబాబ్వే థర్డ్ టీ20 మ్యాచ్ జరిగింది. ఇండియా టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నది. అభిషేక్ శర్మ ఈ 2026లో అంత మంచిగా రాణించలేదు. అండ్ అలాగే చూసుకున్నట్టయితే టీ20 వరల్డ్ కప్‌లో కూడా అంత మంచిగా రాణించలేదు. కేవలం ఒకటే ఒక 50 ఉంది. ఇప్పుడు కూడా ఒకటో రెండో 50లు ఉన్నాయి. అండ్ అలాగే అంత మంచిగా రాణిస్తలేడు అభిషేక్ శర్మ. అండ్ అలాగే ఈ జింబాబ్వే సిరీస్‌లో బ్లెస్సింగ్ ముజరంబానికి బౌలింగ్‌లో 3 సార్లు అవుటైపోయాడు అభిషేక్ శర్మ. వైభవ్ సూర్యవంశి తన విధ్వంసంతో జింబాబ్వే బౌలర్స్‌ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. ఎట్లా ఆడుతున్నాడంటే బాల్ ఎక్కడ ఏసినా నేను షాట్స్ ఆడతా అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తున్నాడు యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశి. అండ్ అలాగే స్పిన్నర్స్‌నైతే డౌన్ ద గ్రౌండ్ అచ్చి కొడుతున్నాడు. వారైతే ఎక్కడ ఏం బాలెయ్యాలనేది తెలుస్తలేదు జింబాబ్వే బౌలర్స్‌కి. అండ్ అలాగే యంగెస్ట్ ప్లేయర్‌గా ఉన్న వైభవ్ సూర్యవంశి తన సెకండ్ సిరీస్‌లో జింబాబ్వే తోటి తన 3 మ్యాచ్‌లలో రెండవ సెంచరీ స్కోర్ చేశాడు వైభవ్ సూర్యవంశి. అండ్ అలాగే చాలా అద్భుతమైన షాట్స్ కూడా ఆడుతున్నాడు వైభవ్ సూర్యవంశి. షార్ట్ లెంత్ డెలివరీస్ ఏస్తే పుల్ షాట్స్ ఆడుతున్నాడు. అండ్ అలాగే మంచి డ్రైవ్ షాట్స్ కూడా ఆడుతున్నాడు. రివర్స్ స్వీప్స్ కూడా ఆడుతున్నాడు. యార్కర్ బంతిని కూడా గ్యాప్‌లోకి తరలిస్తున్నాడు వైభవ్ సూర్యవంశి. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు ఈ యంగ్‌స్టర్ వైభవ్ సూర్యవంశి. ఇతనికి చాలా ఛాన్స్‌లు ఇస్తే చాలా అద్భుతంగా బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకొని చాలా అద్భుతంగా ఆడతాడు. మన టీమిండియాకి చాలా ప్లస్ పాయింట్ అయితది ఓపెనింగ్‌లో. అండ్ అలాగే ఈ మ్యాచ్‌లో గనుక చూసుకున్నట్టయితే 81 పరుగులు చేశాడు వైభవ్ సూర్యవంశి. అండ్ అలాగే తన సెకండ్ 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. ఇషాన్ కిషన్ ఈరోజు అంత మంచిగా రాణించలేదు. ఎక్కువ డాట్ బాల్సే ఆడాడు. అండ్ అలాగే 29 పరుగులు మాత్రమే చేశాడు ఈరోజు. కానీ మంచి పార్ట్నర్‌షిప్ సాధించాడు వైభవ్ సూర్యవంశి తోటి 75 పరుగుల పార్ట్నర్‌షిప్. అండ్ అలాగే శ్రేయస్ అయ్యర్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా అతనికి 2 50లు ఉన్నాయి. అండ్ అలాగే ఈ జింబాబ్వే సిరీస్‌లో కూడా వచ్చేసి చిన్న క్యామెరన్ నాక్స్ ప్లే చేస్తున్నాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఈ మ్యాచ్‌లో కూడా అతడు 27 పరుగులు సాధించాడు. అండ్ అలాగే ఒక 50 రన్ పార్ట్నర్‌షిప్ కూడా ఉంది వైభవ్ సూర్యవంశి మరియు శ్రేయస్ అయ్యర్ మధ్యలో. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. రింకు సింగ్ టీం నుండెళ్ళి డ్రాప్ చేసిన తర్వాత అతడు రిటర్న్ వచ్చేసి టీమిండియా తరపున ఆడుతున్నప్పుడు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ అలాగే ఈ మ్యాచ్‌లో గనుక చూసుకున్నట్టయితే చిన్న క్యామెరాగా ఆడాడు. కేవలం 14 బంతుల్లో 25 పరుగులు సాధించాడు. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు రింకు సింగ్. టీమిండియా స్కోర్ వచ్చేసి 192 ఫర్ 5 ఇన్ 20 ఓవర్స్. జింబాబ్వే బౌలర్స్ బ్లెస్సింగ్ ముజరంబానీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఈ సిరీస్‌లో. అతడు కూడా ఈ సిరీస్‌లో చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన చూయించాడు. అండ్ అలాగే చాలా మంచి ఎకనామీతో బౌలింగ్ చేస్తున్నాడు. మిగతా బౌలర్స్ అందరూ ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నప్పుడు ఇతడు ఒకడే చాలా ఎకనామిక్‌గా బౌలింగ్ చేసి కీలకమైన టైంలో వికెట్లు కూడా తీస్తున్నాడు. అండ్ అలాగే అభిషేక్ శర్మని ఈ సిరీస్‌లో 3 సార్లు ఔట్ చేశాడు బ్లెస్సింగ్ ముజరంబానీ. ఈ మ్యాచ్‌లో గనుక చూసుకున్నట్టయితే కేవలం 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు 4 ఓవర్లలో. బ్రాడ్ ఈవెన్స్ ఈ సిరీస్‌లో చాలా ఎక్స్‌పెన్సివ్. కానీ కీలకమైన వికెట్లు తీస్తున్నాడు ఎక్స్‌పెన్సివ్ బౌలింగ్ చేస్తూ కూడా. ఈ మ్యాచ్‌లో కూడా ఎక్స్‌పెన్సివ్ 41 పరుగులు ఇచ్చాడు. అండ్ అలాగే కీలకమైన 2 వికెట్లు తీశాడు 4 ఓవర్లలో. మయాంక్ యాదవ్ తన అద్భుతమైన బౌలింగ్‌తో మొదటి బంతిలోనే మళ్ళీ వికెట్ తీశాడు. బ్రెన్ బెన్నెట్‌ది డకౌట్ చేశాడు. బెన్ కరన్ ఈ మ్యాచ్‌లో అంత మంచిగా రాణించలేదు. అండ్ అలాగే ఈ సిరీస్‌లో కూడా అతడు అంత మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూయించలేదు. అండ్ అలాగే ఈ మ్యాచ్‌లో గనుక చూసుకున్నట్టయితే కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు 19 బంతుల్లో. ఓడిఐ ఆడినట్టు ఆడుతున్నాడు టీ20 మ్యాచ్‌లో అంత మంచిగా రాణించలేదు బెన్ కరన్. అండ్ అలాగే రయాన్ బుర్ల్ మరియు వెస్లీ మదవేరా వీరిద్దరూ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 60 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. వీళ్ళ పార్ట్నర్షిప్‌తో మ్యాచ్ ఎక్కడ ఇండియా టీం చేతిలో నుండెళ్ళి జింబాబ్వే చేతిలోకి వెళ్ళిపోతుందో అనుకున్న టైంలో మన ఇండియన్ బౌలర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి స్కోర్‌ని రిస్ట్రిక్ట్ చేశారు. అండ్ అలాగే ఈ సిరీస్‌లో సికిందర్ రజా 2 డకౌట్లు అయిపోయాడు. అంత మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చూపిస్తలేడు. అండ్ అలాగే బౌలింగ్‌లో కూడా చాలా ఎక్స్‌పెన్సివ్‌గా బౌలింగ్ చేస్తున్నాడు సికిందర్ రజా. మన టీమ్ ఇండియన్ బౌలర్స్ సికిందర్ రజా బౌలింగ్‌లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు.
అండ్ అలాగే రయాన్ బుల్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు జింబాబ్వే టీంకి. అండ్ అలాగే చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. 54 పరుగులు సాధించాడు. అండ్ అలాగే అతని ఫిఫ్త్ 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. అండ్ అలాగే యష్ ఠాకూర్ బౌలింగ్లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అండ్ అలాగే యష్ ఠాకూర్ని టార్గెట్ చేసి మంచిగా బ్యాటింగ్ చేశాడు రయాన్ బర్ల్. అండ్ అలాగే వెస్లీ మదవేరా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తున్నాడు ఈ సిరీస్లో. అండ్ అలాగే అతడు ఈ సిరీస్లో చిన్న క్యామెరానాక్స్ ప్లే చేశాడు. అండ్ అలాగే ఈరోజు కూడా చిన్న క్యామెరానాక్ ఆడాడు. అండ్ అలాగే 28 పరుగులు సాధించాడు వెస్లీ మదవేరా. జింబాబ్వే టీమ్ స్కోర్ వచ్చేసి 157 ఫర్ 7 ఇన్ 20 ఓవర్స్. ఇండియన్ బౌలర్స్ మయాంక్ యాదవ్ 2 ఇయర్స్ తర్వాత ఇండియన్ టీంకి టీ20లో తిరిగి వచ్చిన మయాంక్ యాదవ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మొదటి మ్యాచ్లో మరియు థర్డ్ టీ20 మ్యాచ్లో బ్రెంట్ బర్నెట్ని డకౌట్ చేశాడు. మొదటి బంతిలోనే మంచి బౌలింగ్ ప్రదర్శన చూపిస్తున్నాడు మయాంక్ యాదవ్. అండ్ అలాగే కరెక్ట్ లైన్ అండ్ లెంత్లో కూడా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. కేవలం 29 పరుగులు ఇచ్చి 4 ఓవర్లలో మంచి బౌలింగ్ ప్రదర్శన మయాంక్ యాదవ్. యష్ ఠాకూర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు కానీ లిటిల్ ఎక్స్పెన్సివ్. 45 పరుగులు ఇచ్చాడు ఈ మ్యాచ్లో. 2 వికెట్లు తీశాడు. అండ్ అలాగే 4 ఓవర్లలో. అశోక్ శర్మ స్పీడ్ గన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 1 వికెట్ తీసి 4 ఓవర్లలో. ఇండియన్ టీం మ్యాచ్ గెలిచింది 35 పరుగుల తేడాతో జింబాబ్వే టీంపై. అండ్ అలాగే సిరీస్ కూడా గెలిచింది. క్లీన్ స్వీప్ చేసింది జింబాబ్వేని. అండ్ అలాగే టీమిండియా నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిపోయింది ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లోకి. అండ్ అలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ. అండ్ అలాగే ఈ టీ20 మ్యాచ్లో మన వాళ్ళు అంత మంచిగా ఫీల్డింగ్ చేయలేదు. వేరేస్ జింబాబ్వేతోని కంపేర్ చేసుకుంటే జింబాబ్వే టీం వాళ్ళు చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. క్యాచెస్ కూడా చాలా అద్భుతంగా పట్టారు. అండ్ అలాగే మన టీమిండియా చూసుకున్నట్టయితే 5 క్యాచ్లు ఇసిపెట్టారు ఈ టీ20 మ్యాచ్లో. అండ్ అలాగే ఫీల్డింగ్ కూడా అంత మంచిగా లేదు ఈరోజు. కానీ మొదటి 2 టీ20 మ్యాచ్లో చాలా అద్భుతంగా ఫీల్డింగ్ మరియు మంచి క్యాచెస్ తీసుకున్నారు మన టీమిండియా. కానీ ఈ మ్యాచ్లో అంత మంచి ఫీల్డింగ్ క్యాచింగ్ పర్ఫార్మెన్స్ లేదు మన టీమిండియా దగ్గర.